అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. సో, మన ఛానెల్‌లో ఎప్పుడు మనం రియల్‌మీ 6 కవరేజ్ స్టార్ట్ చేశామో, అప్పుడు నుంచి చాలా మంది అడిగే ఒక క్వెషన్ ఏం చూసారంటే, రియల్‌మీ 6 వచ్చి మనకి ఓవర్ హీట్ అయితాందా? రియల్‌మీ 6లో పబ్‌జీ గేమ్ ప్లే ఎలా ఉంది అని చెప్పి ఇలా చాలా క్వెషన్స్ వచ్చి చాలా మంది అడుగుతున్నారు. సో, దానికోసం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రియల్‌మీ 6 వర్సెస్ రెడ్మీ నోట్ 9 ప్రో యొక్క ఎక్స్‌టెన్సివ్ పబ్‌జీ టెస్ట్ వచ్చి చూడబోతున్నాము. సో, మనం వచ్చి ఒక 1.5 అవర్‌కి పబ్‌జీ గేమ్ ప్లే ఆడేసి హాఫ్ అన్ అవర్ ఇంటర్వెల్‌లో వచ్చి మన థర్మల్ గన్ పెట్టుకొని టెంపరేచర్ వచ్చి చెక్ చేయబోతున్నాం. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గాయ్స్, ఇప్పుడు వచ్చి మనం మన టెస్ట్‌ని వచ్చి స్టార్ట్ చేస్తాం. పైన వచ్చి రియల్‌మీ 6 ఉంది, కింద వచ్చి రెడ్మీ నోట్ 9 ప్రో ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ చూసారంటే 1+70లో మనం స్టాప్ వాచ్ వచ్చి పెట్టబోతున్నాము. సో ఫస్ట్ చూసారంటే మనం ఇనిషియల్ టెంపరేచర్ చెక్ వచ్చి చేస్తాము. ఫస్ట్ చూసారంటే మనకి 36.5 అలా వచ్చి చూపిస్తుంది మన రెడ్మీ నోట్ 9 ప్రోలో. సో మీరు చూడొచ్చు 36.5 అలా వచ్చి చూపిస్తుంది. ఇంకోటి మీరు నోటీస్ చేయాలి, మేము వచ్చి ఏసీ రూమ్లో టెస్ట్ చేయడం లేదు, నార్మల్ రూమ్లోనే వచ్చి టెస్ట్ చేస్తున్నాము. సో మనకి ఫ్రంట్లో 36.7 వరకు మాక్సిమంగా రెడ్మీ నోట్ 9 ప్రో వెళ్ళింది. దట్ ఈస్ గేమింగ్ స్టార్ట్ చేసే ముందర. బ్యాక్ సైడ్ అని చూసారంటే మనకి 37 వరకు మనకి వెళ్తుంది. మీరు చూడొచ్చు 37 మనకి మాక్సిమంగా వచ్చి వెళ్తుంది. సో ఫ్రంట్లో వచ్చి ఒక 36.5 అలా ఉంది, బ్యాక్లో చూసారంటే మనకు ఒక 37 వరకు వెళ్తుంది. సో యావరేజ్గా చూసారంటే మనం 37 అని చెప్పి వేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే ఇప్పుడు మనం రియల్మీ 6 కూడా వచ్చి చెక్ చేస్తాము. సో ఫస్ట్ వచ్చి మన ఇనిషియల్ టెంపరేచర్ చెక్ చేసినాక పబ్జీ వచ్చి మనం స్టార్ట్ చేస్తాము. సో రియల్మీ 6 చూసారంటే మనకి 36.1 36తోనే మనకు వచ్చి నిలుస్తుంది. నెక్స్ట్ చూసారంటే బ్యాక్ సైడ్ వచ్చి మనము చెక్ చేస్తాము. సో బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ కూడా మనకి ఆల్మోస్ట్ వచ్చి అదే 36.1 వచ్చి మనకు ఉంటుంది. సో ఇనిషియల్ టెంపరేచర్ చూసారంటే రెండు మనకి 36-37 దగ్గరే ఉంది. సో ఏది పెద్ద హీట్గా అంతా లేదు. సో దీని తర్వాత వచ్చి మనం పబ్జీ గేమ్ ప్లే వచ్చి స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడు మనం రెండు ఫోన్స్లో పబ్జీ వచ్చి ఇనిషియేట్ చేస్తాం. పబ్జీ ఇనిషియేట్ చేసి ఫస్ట్ వచ్చి మనం ఏమేమి గ్రాఫిక్ సెట్టింగ్స్లో వచ్చి ప్లే చేయబోతున్నాం అని చెప్పి అది వచ్చి చూద్దాము. సో పబ్జీ వచ్చి ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ చూసారంటే మనం స్టాప్ వాచ్ కూడా వచ్చి స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసిన వెంటనే ఇప్పుడు ఏమేమి గ్రాఫిక్ సెట్టింగ్స్లో మనం ఆడబోతున్నాం అని చెప్పి చూస్తాము. సో మీరు చూడొచ్చు, మనం ఇప్పుడు గ్రాఫిక్ సెట్టింగ్స్లోకి వెళ్ళాము. మనకి రియల్మీ 6లో అంటే అల్ట్రా గ్రాఫిక్ సెట్టింగ్స్ వచ్చి ఉంది. రెడ్మీ నోట్ 9 ప్రోలో మనకి అల్ట్రా లేదు, జస్ట్ హై మాత్రమే ఉంది. సో రెండిట్లో చూసారంటే మనం హైయే పెట్టి ఆడిపోతున్నాం, ఎందుకంటే మనకి రెడ్మీలో వచ్చి అల్ట్రా లేదు, బట్ రియల్మీలో వచ్చి మనకి అల్ట్రా ఉంది. సో మనం హై గ్రాఫిక్ సెట్టింగ్స్కే వచ్చి పెట్టి ఆడిపోతున్నాం. సో ఇప్పుడు వచ్చి మన టెస్ట్ని వచ్చి మనము స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు చూసారంటే ఆల్మోస్ట్ వచ్చి మనకి హాఫ్ అన్ అవర్ వచ్చి అయిపోయింది. సో ఇప్పుడు టెంపరేచర్ వచ్చి చెక్ చేస్తాము. రెడ్మీ నోట్ 9 ప్రోలో చూసారంటే మనకి కెమెరా సైడే కొంచెం వచ్చి హాట్ అందరితే సార్ నాచ్ ఉండే సైడ్ చూసారంటే మనకి 41.3 వరకు మనకి వెళ్తుంది. కిందికి వెళ్ళే కొద్ది చూసారంటే మనకి కొంచెం అంత హాట్గా లేదు, బట్ పైన ఆ కెమెరా మాడ్యూల్ దగ్గరే మనకి చాలా హాట్గా ఉంది. దట్ ఈస్ ఆల్మోస్ట్ చూసారంటే మనకి 41.3 వరకు మాక్సిమం వచ్చి మనకి వెళ్ళిపోయింది. సో మీరు చూడొచ్చు, ఈజీగా వచ్చి మనకి పైన పక్కన వచ్చి 41 వచ్చి దాటుతుంది. 41.5 ఇంతవరకు మాక్సిమంగా వెళ్ళింది. నెక్స్ట్ చూసారంటే మనం రియల్మీ 6లో వచ్చి చెక్ చేస్తాము. సో రియల్మీ 6లో మీరు చూడొచ్చు, మనకి రియల్మీ 6లో కూడా ఆ కెమెరా పక్క వెళ్ళినప్పుడు మనకు వచ్చి చాలా హాట్ అవుతుంది. దట్ ఈస్ ఆల్మోస్ట్ చూసారంటే మనకి 41.6 వరకు మనకి వెళ్తుంది అని చెప్పొచ్చు. రెడ్మీలో చూసారంటే మనకి 5 వరకు వెళ్ళింది, ఇక్కడ చూసారంటే మనకి 0.6 వరకు వెళ్తుంది. సో మీరు 41.7 వరకు వెళ్ళింది. బట్ నేను చెప్పేలాగా కిందికి వెళ్ళే కొద్దీ రియల్మీలో కూడా మనకు వచ్చి కొంచెం కూల్గానే ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్లో మాత్రమే మనకు వచ్చి కొంచెం హాట్గా వచ్చింది. నెక్స్ట్ చూసారంటే మనం ఫ్లిప్ సైడ్లో ఎంత టెంపరేచర్ ఉందని చెక్ చేస్తాం. ఫస్ట్ వచ్చి రెడ్మీలో అటు సైడ్ ఎంత టెంపరేచర్ ఉందని చెప్పి మనం చెక్ చేస్తాము. సో ఇటు సైడ్ చూసారంటే మనకి 38.5 ఉంది ఇంతవరకు మాక్సిమం. మళ్ళీ చూసారంటే ఆ కెమెరా మాడ్యూల్ దగ్గరే మనకు వచ్చి కొంచెం హాట్గా వచ్చింది. ఆల్మోస్ట్ చూసారంటే మనకి 42 వరకు వెళ్ళిపోయింది. సో కెమెరా మాడ్యూల్ దగ్గర మనకి 42 వరకు వెళ్ళిపోయింది. కింద చూసారంటే మనకి అంత లేదు, కెమెరా మాడ్యూల్ దగ్గర 42 వరకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ చూసారంటే రియల్మీ 6లో వచ్చి మనం వచ్చి ఇది చెక్ చేస్తాం బ్యాక్లో, ఎందుకంటే ఇప్పుడు దీంట్లో వచ్చి మనకి 42.9 వరకు వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. సో హైయెస్ట్ వచ్చి 42.9, దట్ ఈస్ 30 minutes గేమింగ్ తర్వాత. సో ఎవరు భయపడక్కర్లేదు, లాస్ట్లో వచ్చారంటే కంపారిజన్ చార్ట్ ఉంది, దాన్ని బట్టి మనం ఈజీగా వచ్చి కంపేర్ చేయొచ్చు, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవసరం లేదు. ఇక్కడ కూడా సేమ్ కేసే, మనం కెమెరా మాడ్యూల్ దగ్గర వెళ్ళే కొద్దీ చూసారంటే మనకి హీట్ వచ్చి పెరుగుతుంది, కిందికి వెళ్ళే కొద్దీ మనకి కూల్ వచ్చి పెరుగుతుంది. సో మీరు చూడొచ్చు 42.5 వరకు మాక్సిమంగా మనకు వచ్చి వెళ్ళింది.
అయిపోయింది. సో దీంట్లో కూడా 42.9 వచ్చేసి 43 కూడా దీంట్లో మనకి టచ్ అయిపోయింది. దాంట్లో చూసారంటే మనకి 43 దీంట్లో 43.7 వరకు మనకి వెళ్ళిపోయింది. దాంట్లో వచ్చి మనకి ఆల్మోస్ట్ ఒక 42.7 వరకు ఏదో వచ్చింది. సో మనం కంపారిజన్ వచ్చి మళ్ళీ ఫుల్గా వచ్చి కంపేర్ చేస్తాము. సో నెక్స్ట్ చూసారంటే 1 అవర్ మార్క్లో వచ్చి మనం టెస్ట్ చేస్తాము. సో ఇప్పుడు వచ్చి ఇంకొక హాఫ్ అన్ అవర్కి కంటిన్యూస్గా వచ్చి మనం పబ్జీ ఆడతాం. సో ఇప్పుడు చూసారంటే మనకి ఆల్మోస్ట్ 60 మినిట్స్ దట్ ఈస్ 1 అవర్ వచ్చి అయిపోయింది. లాస్ట్గా వచ్చి మనం 30 మినిట్స్ ఉండేటప్పుడు థర్మల్ గన్ పెట్టి చెక్ చేస్తాం. ఇప్పుడు వచ్చి 1 అవర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి మనం ఆ థర్మల్ గన్ పెట్టి చెక్ చేస్తాము. సో మీరు చూడొచ్చు థర్మల్ గన్ పెట్టి మనం చెక్ చేస్తున్నాము. ఫస్ట్ వచ్చి రెడ్మీ నోట్ 9 ప్రోలో ఫ్రంట్లో వచ్చి ఎంత టెంపరేచర్ ఉందని చెక్ చేస్తాం. ఫ్రంట్లో వచ్చారంటే కింద వచ్చి మనకి ఆ 38 రేంజ్లోనే ఉంది. బట్ పైకి వెళ్ళే కొద్ది నేను చెప్పినట్టు మనకి బాగా హాట్ వచ్చి అవుతుంది. దట్ ఈస్ మనకి 42.6 వరకు వెళ్ళిపోయింది. సో మీరు చూడొచ్చు పైకి వెళ్ళే కొద్ది మనకి హాట్గా ఉంది, కిందికి వెళ్ళే కొద్ది మనకి గ్రాజువల్గా హీట్ వచ్చి తగ్గిపోతుంది. సో పైన రీజియన్ మాత్రం మనకు వచ్చి ఖచ్చితంగా హాట్గానే అవుతుంది. నెక్స్ట్ చూసారంటే మనం రియల్మీ 6లో వచ్చి ఎంత టెంపరేచర్ ఉందని చెప్పి చెక్ చేస్తాము. సో రియల్మీ 6లో మీరు చూడొచ్చు మనకి అదేలాగానే కింద వచ్చి మనకి హీట్ లేదు, బట్ పైన వెళ్ళే కొద్ది చూసారంటే మనకి ఆల్మోస్ట్ వచ్చి హీట్ అవుతుంది. 41.7 41.5 వరకు మనకు ఉంది. సో మ్యాక్సిమంగా చూసారంటే మనకి 41.7 వరకు వెళ్తుంది. సో దిట్ ఈస్ మనం 1 అవర్ తర్వాత చెక్ చేసాం. ఇప్పుడు మనం ఫ్రంట్ వచ్చి చెక్ చేసాం. నెక్స్ట్ చూసారంటే బ్యాక్ కూడా వచ్చి చెక్ చేసాము. సో ఫ్రంట్లో చూసారంటే మనకు ఆల్మోస్ట్ వచ్చి 42 యావరేజ్గా మనకి వెళ్తానని చెప్పొచ్చు 1 అవర్ తర్వాత. సో ఇప్పుడు వచ్చి మనం బ్యాక్ వచ్చి చెక్ చేస్తాం. సో బ్యాక్ మీరు చూడొచ్చు, బ్యాక్ కూడా ఆ కెమెరా మోడల్ దగ్గరే మనకి బాగా హీట్ అవుతుంది. దట్ ఈస్ ఆల్మోస్ట్ చూసారంటే మనకి 43 దాటేసింది అని చెప్పొచ్చు. బట్ కింద అంతా మనకి అంత హాట్గా లేదు, కొంచెం కూల్గానే ఉంది. సో 43.4 ఏదో మాక్సిమంగా వెళ్ళింది. దట్ ఈస్ ఆ కెమెరా మోడల్ దగ్గర, కెమెరా మోడల్ పైన మాత్రం మనకి బాగా హీట్ అవుతుంది. బట్ కిందంతా చూసారంటే మనకి అంత హీట్ లేదు. నెక్స్ట్ వచ్చి మనం రియల్మీ 6 కూడా వచ్చి చెక్ చేస్తాం. సో రియల్మీ 6 ఫ్రంట్ వచ్చి చెక్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మన రియల్మీ 6 బ్యాక్ వచ్చి చెక్ చేస్తున్నాము. సో మీరు చూడొచ్చు మళ్ళీ చూసారంటే ఆ కెమెరా మోడల్ దగ్గర మనకు ఆల్మోస్ట్ చూసారంటే 42 వచ్చి వెళ్ళిపోయింది. బట్ కిందంతా చూసారంటే మనకి ఇంకా 39 ఆ రేంజ్లోనే ఉంది. 43.3 వచ్చి దాటింది ఒక ఏరియాలో మాత్రం. దట్ ఈస్ పైన ఏరియాలో మాత్రమే కొంచెం వామ్ అవుతుంది. బట్ కింద ఏరియాలో అంతా చూసారంటే మనకి అంత కూల్ వచ్చి లేదు. సో ఇది 60 మినిట్స్ తర్వాత కంటిన్యూస్ హై గ్రాఫిక్స్లో పబ్జీ ఆడినాక నెక్స్ట్ చూసారంటే మనం 120 మినిట్స్ దట్ ఈస్ 2 అవర్స్ తర్వాత వచ్చి మనం ఆడతాం. సో పబ్జీలో సో చూద్దాం 2 అవర్స్ తర్వాత వచ్చి మనకి ఎంత వస్తుంది అని చెప్పి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు మనకు వచ్చి 1 అవర్ తర్వాత మనకి మ్యాక్సిమంగా 43.3 వచ్చి మనకి రియల్మీ వచ్చి వెళ్ళింది. సో నెక్స్ట్ చూసారంటే మనం 1.5 అవర్ తర్వాత ఎంత వస్తుందని చెప్పి మనం చెక్ చేద్దాం. సో మీరు చూడొచ్చు మనకి ఇప్పుడు 90 మినిట్స్ అయిపోయింది. సో 1.5 అవర్ తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ వచ్చి పబ్జీ వచ్చి మనం 2 ఫోన్స్లో వచ్చి క్విట్ చేస్తాము. సో పబ్జీ క్విట్ చేసినాక ఇప్పుడు వచ్చి ఎంత టెంపరేచర్ ఉంది అని చెప్పి మనం చెక్ చేస్తాము. ఫస్ట్ వచ్చి రెడ్మీ నోట్ 9 ప్రోలో ఎంత టెంపరేచర్ ఉంది అని చెక్ చేస్తాము. సో రెడ్మీ నోట్ 9 ప్రోలో చూసారంటే మనకి 39.3 39.2 ఉంది. సో పైన పక్కమే నేను చెప్పినట్టు హీట్ అవుతుంది. 41.8 వరకు మ్యాక్సిమంగా మనకు వచ్చి వెళ్ళింది. సో 41.9 42.7 42.7 42.8 వరకు మనకి వెళ్ళింది. కింద నేను చెప్పేదాడు కింద వెళ్ళే కొద్ది మనకు వచ్చి కొంచెం కూల్ వచ్చి అయిపోతుంది. సో పైన పక్కమే మనకు వచ్చి కొంచెం వామ్గా ఉంది. నెక్స్ట్ చూసారంటే రియల్మీ వచ్చి మనం చూద్దాము. సో రియల్మీ 6 చూసారంటే మళ్ళీ మనకి కింద వచ్చి అంత వామ్గానే ఉంది, బట్ పైన పక్కమే కొంచెం హాట్ ఉందని చెప్పొచ్చు. దట్ ఈస్ హైయెస్ట్ సైడ్ ఆఫ్ స్పెక్ట్రమ్ అని చెప్పి మనం ఒప్పుకోవచ్చు. పైన పక్కన చూసారంటే మనకి 43.0 వరకు మనకు ఉంది. కిందంతా చూసారంటే మనకి అంత హాట్గా లేదని చెప్పాలి. నెక్స్ట్ వచ్చి మనం రెడ్మీ నోట్ 9 ప్రోలో బ్యాక్ సైడ్ వచ్చి ఎలా ఉందని చెప్పి చూద్దాం. సో ఇప్పుడు రెండు మనం ఫ్రంట్ సైడ్ వచ్చి చూస్తాము. సో బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఇప్పుడు కొంచెం హాట్నెస్ వచ్చి తగ్గినట్టుంది గేమ్ వచ్చి మనకి క్విట్ చేసిన వల్ల. సో మనకి 41.3 అలానే వెళ్తుంది. కింద చూసారంటే మనకి కూల్గానే ఉంది, ఎటువంటి ఒక ప్రాబ్లం లేదు. కెమెరా మోడల్ దగ్గర మాక్సిమంగా మనకు వచ్చి 41.9 వరకు మనకి కెమెరా మోడల్ దగ్గరికి వెళ్తుంది. కిందంతా మనకి అంత హాట్ అవ్వలేదని చెప్పాలి. సో ఇప్పుడు ఫైనల్గా చూసారంటే మనం రియల్మీ 6లో వచ్చి ఎలా హీటింగ్ ఇష్యూ అయిందని చెప్పి మనం చూద్దాము. రియల్మీలో చూసారంటే మనకి 43.1 వచ్చి మాక్సిమంగా వెళ్తుంది. సో దీంట్లో కూడా ఓవర్ హీటింగ్ ఇష్యూ, ఎలాంటి ఓవర్ హీటింగ్ ఇష్యూ లేదు. 44 కూడా వచ్చి మనకి మాక్సిమంగా దాటలేదు. మనం 90 మినిట్స్ దట్ 1.5 అవర్ వచ్చి మనము
ప్లే చేస్తున్నాం అప్పుడు కూడా మనకి ఎంతగా ఒక 44 కూడా మనకి దాటలేదు. ఇక్కడ యాంబియెంట్ టెంపరేచరే చూసారంటే చెన్నైలో వచ్చి మనకి 43 డిగ్రీస్ అని చెప్తున్నారు. ఆ 43 డిగ్రీసే మనకు వచ్చి మెయింటైన్ అయింది, కానీ మనకి 44, 46 అంతా ఖచ్చితంగా వచ్చి వెళ్ళలేదు. సో ఒక మంచి విషయం అని చెప్పి మనం చెప్పాలి. సో ఇప్పుడు వచ్చి మనం హీటింగ్ ఇష్యూ అంతా ఉందా లేదా అని చెప్పి థర్మల్ గన్ పెట్టి చెక్ చేసాం. నెక్స్ట్ చూసారంటే మనం ఆ టేబుల్ కంపారిజన్ వచ్చి చూద్దాము. సో ఇక్కడ చూసారంటే మనకి టేబుల్ కంపారిజన్ వచ్చి ఉంది. ఫస్ట్ 30 మినిట్స్లో చూసారంటే రెడ్మీ నోట్ వచ్చి మనకి 41.5, 42.7 వెళ్ళింది. బట్ రియల్మీ చూసారంటే మనకి 41.7, 43.6 వరకు వెళ్ళింది. దట్ ఈస్ మనకి 0.2, దాని తర్వాత ఒక 0.9 డిఫరెన్స్ వచ్చింది. 60 మినిట్స్ తర్వాత మనకి ఆ రెడ్మీ వచ్చి 42.6 వెళ్ళింది, 43.4 ఉంది. రియల్మీ చూసారంటే మనకి 41.6, 43.3 వచ్చి వెళ్ళింది. లాస్ట్గా చూసారంటే 90 మినిట్స్లో మనకి 42.8, 41.9 వచ్చి రెడ్మీ ఉంది. రియల్మీ చూసారంటే మనకి 43.0, 43.2 వచ్చి ఉంది. సో రెండిట్లో చూసారంటే మనకి ఖచ్చితంగా ఓవర్ హీటింగ్ ఇష్యూ లేదు, ఎందుకంటే రెండు ఫోన్స్ మనం 90 మినిట్స్ గేమ్ ఆడతా కూడా 44 డిగ్రీస్ వచ్చి మనకి దాటలేదు. ఓకే గైస్, ఇప్పుడు వచ్చి మీరు గేమ్ ప్లే చూసుంటారు, దాని తర్వాత టెంపరేచర్ కంపారిజన్ చార్ట్ కూడా మీరు వచ్చి చూసుంటారు. సో మీ ఫస్ట్ వచ్చి ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తాము. దీంట్లో వచ్చి ఓవర్ హీటింగ్ ఇష్యూ ఉందని అడిగారంటే చెన్నైలో ఈరోజు వచ్చి 43 డిగ్రీస్ సెల్సియస్ అని చెప్పి మనకు చెప్తున్నారు. ఆ 43 డిగ్రీస్ సెల్సియస్లో ఏసీ లేకుండా నేను వచ్చి 1.5 అవర్ పబ్జీ ఆడాను. దాంట్లో మీరే టెంపరేచర్ చెక్లో చూసుంటారు, మాక్సిమంగా మనకి 44 కూడా దాటలేదు. సో రియల్మీ 6లో ఎటువంటి ఒక ఓవర్ హీటింగ్ ఇష్యూ లేదు. నెక్స్ట్ చూసారంటే పబ్జీకి 15,000 రూపీస్ లోపల ఈ ఫోన్ సజెస్ట్ చేస్తారంటే ఖచ్చితంగా నేను వచ్చి రియల్మీ సర్చ్ చేస్తాను. దానికి ముఖ్యమైన కారణం చూసారంటే ఫస్ట్ వచ్చి నేను రెడ్మీ నోట్ 9 ప్రో ఫుల్ రివ్యూలోనే చెప్పాను. రెడ్మీ నోట్ 9 ప్రోలో పబ్జీ గేమ్ ఎక్స్పీరియన్స్ ఎందుకో తెలియదు, అంత మనకి ఎక్స్టెన్సివ్గా లేదు, అంత సూపర్గా లేదు అని చెప్పాను. రెండో విషయం చూసారంటే ఈ రోజు వీడియోలో మీరే చూసుంటారు, రెడ్మీ నోట్ 9 ప్రోలో మనకి మాక్సిమంగా హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్ మాత్రమే ఆడగలుగుతారు. బట్ దీంట్లో చూసారంటే మీరు అల్ట్రా గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో కూడా ఆడొచ్చు. సో రెండు ఫోన్స్లో 15,000 రూపీస్లో ఏది బెస్ట్ పబ్జీ ఫోన్ అడుగుతారంటే ఖచ్చితంగా నేను రియల్మీ 6 అని చెప్పి చెప్తాను. సో ఈ వీడియోకి ఇంత వీడియో అనిస్తే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి, ఎవరైనా క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.